ఈరోజు దేవుడు మనందరితో ఆయన ఇస్తున్నటువంటి ఆయన పేర్లలో ఒక పేరు షాలోం, సమాధానం. సమాధానకర్త అయిన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఒకవేళ కొన్నిసార్లు నీకు అన్నీ ఉండి కూడా సమాధానం లేని స్థితిలో ఉంటావు. అందరూ చుట్టూ ఉన్న నెమ్మది లేని స్థితి. ఎన్నో పోరాటాల మధ్యలో ఎంతోమంది ఎవరిని అడిగినా కానీ శాంతి లేదయ్యా, మాకు సమాధానం లేదు, మేము ఏదో విషయంలో నలిగిపోతున్నామని చెప్పే ప్రజలు ఎంతోమంది ఉన్నారండి. కానీ ఈ రాత్రి సమాధానకర్త అయిన దేవుడు మీ కుటుంబాలతో మీతో పాటు మీ గృహాలకి రాబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఎంత నెమ్మది లేకుండా ఈ గ్రౌండ్లో అడుగు పెట్టావో అంత నెమ్మదితో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నావు. ఎందుకంటే నీకు నెమ్మదినిచ్చేది మెడిసిన్ కాదు, నీకు నెమ్మదినిచ్చేది డాక్టర్స్ కాదు, నీకు నెమ్మదినిచ్చేది మరెవ్వరు కాదు. కానీ సమాధానానికి తగిన వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆ సమాధానకర్త నీకేమనుగ్రహించబోతున్నాడు అంటే తన శాంతిని, తన సమాధానాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు. అందుకని మనం సమాధానంగా ఉండటం అపవాదికి ఇష్టం ఉండదండి. మనం శాంతిగా ఉండటం వానికి ఇష్టం ఉండదు. కానీ దేవుడి రాత్రి మనతో ఒక నూతన పద్ధతిలో మాట్లాడబోతుండగా దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఒక వ్యక్తి చాలా కుక్క పిల్లలంటే చాలా ఇష్టమట, చాలా ప్రేమించేవాడట. అయితే ఒకరోజు ఒక చిన్న కుక్క పిల్లను కొనుక్కుందామని చెప్పి అనేక కుక్క పిల్లలు ఉన్నటువంటి ఆ యొక్క షాప్లోకి ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళాడట. అక్కడ అందమైన కుక్క పిల్లలు చక్కగా తోక ఊపుకుంటూ అందంగా తిరుగుతుంటే ఈ యొక్క కొనుక్కోవటానికి వెళ్ళిన వ్యక్తికి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అవి తోక ఊపుతూ అందంగా తిరుగుతూ అటు ఇటు ఉన్నాయి. అయితే ఆ యొక్క యజమానుడు అంటున్నారంటే ఇందులో మీకు నచ్చింది తీసుకోవచ్చు సార్, కావాల్సింది కొనుక్కోండి. అయితే చాలా కుక్క పిల్లలు చక్కగా రకరకాలుగా రంగులుగా అందంగా తిరుగుతున్నాయి. కానీ ఒక్క కుక్క పిల్ల మాత్రం మూలకి అలా పడుకొని ఉందట. అయితే ఈ వ్యక్తి కొనుక్కోవటానికి వెళ్ళిన వ్యక్తి ఆ కుక్క పిల్లలన్నీ చూస్తున్నాడు, అందంగా తిరుగుతున్నది. అయితే మూలకు పడుకున్న కుక్క పిల్లని చూస్తున్నాడు. ఆ మూలకు పడుకున్న ఆ కుక్క పిల్లని చూసి ఆ యొక్క కొనుక్కోవటానికి వెళ్ళిన వ్యక్తి మాట్లాడుతున్నాడు ఆ యజమానుడితో. అయ్యా, ఈ కుక్క పిల్లలు ఎంత అని రేట్ అడిగాడు. చెప్పాడు. ఓకే, నో ప్రాబ్లం, చాలా బాగున్నాయి. అయితే ఆ మూలకున్న కుక్క పిల్ల సంగతి ఏంటి అని అడిగాడు. అదెందుకు సార్, అదెందుకు పనికిరాంది, రెండవదిగా దాని సంగతి మీకెందుకు, మీ చుట్టూ తోకాడుచుకుంటూ తిరుగుతున్న ఈ కుక్క పిల్లలను కొనుక్కోండి అని అడుగుతున్నాడు ఆ యజమానుడు. అప్పుడు ఆ కొనుక్కుంటున్న వ్యక్తి అంటున్నాడు, వద్దయ్యా, వీటిని కాదు, ఆ కుక్క పిల్ల చెప్పు, దాని సంగతి, దాని రేట్ ఎంతో చెప్పు అని అంటున్నాడు. దానికి రేట్ ఏముంది సార్, దానికి రేట్ లేదు, వెళ్ళలేదు. ఎందుకంటే ఆ కుక్క పిల్ల కాళ్ళు లేనిది, అది నడవలేదు, పరిగెత్తలేదు, అది మూలకు పడుకొని ఉంటుంది. పరిగెత్తుతూ తోకొప్పుతూ అందంగా ఉన్న ఈ కుక్క పిల్లల్ని విడిచిపెట్టి ఆ మూలకు పడుకున్న దాని మీద ఎందుకయ్యా మీకు, దాని గురించి వదిలేసేయండి సార్, వీటిని తీసుకోండి అంటున్నాడు షాప్ యజమాని. అప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, వద్దు వద్దు, నాకు అదే కావాలా అంటున్నాడు ఈ యొక్క కొనుక్కోవటానికి వెళ్ళిన వ్యక్తి. మీకు ఎంత చెప్పినా వినరేంటి సార్, అది ఎందుకు పనికిరాదు, మీరు పెంచుకోవటానికి కూడా పనికిరాదు, 2 కాళ్ళు లేవు కాబట్టి దానికే మీరు సేవ చేయాలి, అది ఎందుకు పనికిరాంది అలా మూలక పడి ఉంటుందంటే ఆ పనికిరాని కుక్క పిల్లనే నాకు కావాలా అయితే అని చెప్పి ఈయనకున్నటువంటి ఆ షూ తీసి తన కాళ్ళు చూపించాడట. అయితే తనకు కూడా కాళ్ళు లేవండి. అప్పుడు అంటున్నాడు ఆ యొక్క కొనుక్కోవటానికి వెళ్ళిన వ్యక్తి, అయ్యా, కాళ్ళు లేని పరిస్థితి ఏంటో నాకు తెలుసు, ఆ కాళ్ళు లేని ఎంత హీనమైన స్థితి నాకు తెలుసు. అందుకని ఆ కాళ్ళు లేని నేను ఈరోజు ఎంతగా వేదన పడుతున్నానని తెలుసు, ఆ కుక్క పిల్ల బాధ నాకు తెలుసు. కాబట్టి దాని వెల ఎంతైనా నేను ఇచ్చి కొనుక్కుంటాను, దాన్ని పెంచుకుంటాను. ఆ షాప్ యజమాని నిజంగా షాక్ అయి చూస్తున్నాడట. వెలిచ్చాడు, కొనుక్కున్నాడు, ఆ కుక్క పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎందుకు మీకు మాటలు చెప్తున్నానంటే వెళ్ళలేని మనల్ని వెలిచ్చి కొనుక్కున్నాడండి యేసయ్య. మూలకు పడున్న మనల్ని ఆయన మూల్యం చెల్లించి కొనుక్కున్నాడు. ఆయన మూల్యం ఏంటంటే ఆయన రక్తము, ఆయన ప్రాణం. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమ స్వరూపి, అలాంటి కనికర స్వరూపుడు నీ జీవితంలో శాంతి సమాధానం లేని స్థితిలో నువ్వు ఉంటే నీతో మాట్లాడ్డా. అన్ని పేర్లు ఉన్నాయి, మంచి మంచి పేర్లు, దేవుని పేర్లు మీరు వింటున్నావు. అందులో అద్భుతమైన పేరేంటంటే షాలోం, సమాధాన కర్త, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఈ రోజుల్లో చాలా మంది యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడండి, నేను
లోకమిచ్చే శాంతి మీకు ఇవ్వట్లేదు, కానీ నేనిచ్చే శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. చూడండి 14వ అధ్యాయం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. చాలు. చూడండి, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. లోకమిచ్చే శాంతి కాదు కానీ అది నేనిచ్చే శాంతి. చూడండి, ఒక డ్రింక్ చేసే వ్యక్తిని నేను అడిగాను ఒకరోజు, ఎందుకయ్యా తాగితే ఏం లాభం నీకంటే ఆయన అంటున్నాడు, ఈ బాధలు మర్చిపోలేక, ఈ సమస్యలు తట్టుకోలేక తాగితే కొన్ని గంటలు ఆ నిషాతో, ఆ బాధతో నేనేం మర్చిపోతానంటే నా బాధలు మర్చిపోతానమ్మా, అందుకు నేను తాగుతున్నాను అంటున్నాడు. ఇంకొక వ్యక్తిని, ఎందుకు సినిమాలు చూస్తున్నావు, ఈ లోకరీతిగా ఎందుకు బ్రతుకుతున్నావు అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, 3-4 గంటలు సినిమా హాల్లోకి వెళ్తే ఆ 3-4 గంటలు ఆ వినోదంలో నా బాధని మర్చిపోయి శాంతిగా ఉండటానికి నేను సినిమాకి వెళ్తున్నాను అంటున్నాడు. ఇంకొక వ్యక్తిని అడిగితే, నువ్వు సర్కస్కి వెళ్ళి ఏం చేస్తున్నావంటే ఒక 2-3 గంటలు అక్కడ జంతువులతో ఆ యొక్క జోకర్ వేస్తున్న జోక్స్ని బట్టి నా బాధని మర్చిపోతున్నాను. 3-4 గంటల సేపు నేనేమవుతున్నానంటే ఒక శాంతి సమాధానాన్ని అనుభవిస్తున్నాను. అంతేకాక డ్రగ్స్ తీసుకునే వ్యక్తి, పాపానికి బానిసైన వ్యక్తి, లోకంలో చెడు జీవితం జీవిస్తున్న వ్యక్తి ఎందుకు ఈ పని చేస్తున్నావని మనం ప్రశ్నించినప్పుడు వారంటారు, శాంతి లేక, సమాధానం లేక, మత్తు తీసుకున్నా, ఒకవేళ మారక ద్రవ్యాలు తీసుకున్నా, సినిమా చూసినా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంకి వెళ్ళినా నాకు ఒక సమాధానం కలిగిద్దని వెళ్తూ ఉన్నాను. ఇది లోకమిచ్చే శాంతి. దేవుని బిడ్డలారా, లోకమిచ్చే శాంతి ఎలా ఉంటుందంటే 10 నిమిషాలు ఉంటుంది, 5 నిమిషాలు ఉంటుంది, 2 గంటలు ఉంటాయి, 3 గంటలు ఉంటాయి, 4 గంటలు ఉంటాయి. ఒకవేళ ఏదైనా నీ బంధువుల ఇంటికి వెళ్తే ఒక్కరోజు నువ్వు సంతోషంగా ఉంటావు. ఒకవేళ ఏదైనా పెళ్లి కార్యక్రమానికి వెళ్తే ఆ కాసేపు నీ బాధలు మర్చిపోయి సంతోషంగా అక్కడ ఉంటావు. కానీ పర్మనెంట్ సొల్యూషన్, సంపూర్ణమైన శాంతి ఎక్కడ లభిస్తుందంటే అది ప్రభువైన యేసు ఇస్తేనే మాత్రం. దేవుని బిడ్డలారా, అందుకని యేసయ్య ఏమంటున్నాడు, నీ హృదయములను కలవరపడనీయకుడి. ఈరోజు నువ్వు కలవరతో ఇక్కడ కూర్చున్నావమ్మా, నీ హృదయంలో వేదన ఉందా? అయ్యో, నా కొడుకు బాగవుతాడా లేదా, నా బిడ్డ బాగుపడుతుందా లేదా, నా శరీరంలో ఉన్న వ్యాధి వెళ్తుందా లేదా, లేకపోతే నా భర్త ఇంత భయంకరమైన త్రాగుడికి బానిసైపోయాడు, ఇతరుని బట్టి నాకు శాంతి లేదు, సమాధానం లేదు, అప్పులతో కూరుకుపోతున్న నేను నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకున్నాను, నా సమస్యకి పరిష్కారం ఎక్కడి నుంచి లభిస్తుందని ఆలోచిస్తూ హృదయంలో కలవరం ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు తల్లి. ఎందుకంటే శిష్యులతో యేసయ్య అంటున్నాడు, మీ హృదయాన్ని కలవరపడనియొద్దు, ఎందుకంటే లోకమిచ్చే శాంతి నేను మీకు ఇవ్వట్లేదు, కానీ నేనిచ్చే శాంతి ఎలా ఉంటుందంటే మీకు శాశ్వత కాలం ఉండే సమాధానాన్ని, శాంతిని మీకు నేను దయచేయబోతున్నాను. నేనిచ్చే శాంతి, నేనిచ్చే సమాధానం అది నీకు తాత్కాలికమైనది కాదు, కానీ అది నీకు సంపూర్ణమైనది. అందుకనే దావీదు అంటాడు, తండ్రి నేను ఎక్కడికి వెళ్ళిన రాజ్యాన్ని బట్టి కానీ, నా కొడుకుల్ని బట్టి కానీ, నేను సంపాదించిన సంపదని బట్టి కానీ, దేనిని బట్టి నాకు సంతోషం లేదు, కానీ నీ సన్నిధిలోనే నాకు సంతోషం ఉన్నది. రియల్లీ దేవుని బిడ్డలారా, మన బిడ్డల్ని బట్టి, భర్తని బట్టి, భార్యని బట్టి, మన పిల్లలకున్న స్టడీస్ని బట్టి, వారికి ఉన్న కెరియర్ని బట్టి, వారికి ఉన్న భవిష్యత్తుని బట్టి, వారికి ఉన్న టాలెంట్ని బట్టి మనకు సంతోషం, సమాధానం దొరకదు, కానీ మనకి దొరికేది ఎక్కడంటే ఆయన పాదాల చెంత మాత్రమే. ఎవరిస్తారమ్మా ఈ శాంతి? చూడండి, కొంతమంది శాంతి కొనుక్కోవటానికి వెళ్తున్నారండి, సమాధానాన్ని కొనుక్కోవటానికి వెళ్తున్నారు. ఇది చేస్తే మాకు సమాధానం దొరికిద్దా, ఇది చేస్తే మాకు లభిస్తుందా అని నువ్వు వెతుకుతూ తిరుగుతున్నావేమో. నువ్వు ఎక్కడ తిరిగినా నీకు సమాధానం ఎక్కడి నుండి వస్తుందంటే సమాధానకర్త అయిన యేసు పాదాల చెంతకి నువ్వు వచ్చినప్పుడే ఆయన సమాధాన కర్త, కాబట్టి నీకు సమాధానాన్ని దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, చేతులు ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే నీ హృదయము నెమ్మదితో ఉండటం అపవాదికి ఇష్టం ఉండదు. నేను ముందుగానే చెప్తున్నాను, నీ హృదయంలో కలవరము, భయముతో ఉంటే వాడు సంతోషిస్తుంటాడండి. కానీ నువ్వు శాంతితో, సమాధానంతో ఉంటే ఎవరు నీతో ఉంటారో తెలుసా? ఆ యొక్క గొప్ప దేవుడని యేసయ్య నీతో ఉంటాడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను ఏ శాంతి నీకు ఇస్తానో తెలుసా? నా శాంతిని నీకు ఇస్తాను, నా సమాధానం నీకు ఇస్తాను. నీ సమాధానాన్ని ఎవరు దొంగిలిస్తున్నారమ్మా? నీకున్న శాంతిని ఎవరు దొంగిలిస్తున్నారంటే అపవాది దొంగిలిస్తుంది. దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో 3 గురించి నేను చెప్తున్నాను ఈ రాత్రి. ఒక స్త్రీ, రక్తస్రావం కలిగిన రోగం కలిగిన స్త్రీ గురించి ఈ రాత్రి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుందండి. ఒక వ్యక్తికి రోగం ఉంటే సమాధానం ఉండదండి.
ఒక వ్యక్తికి వ్యాధి ఉంటే సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం లేని స్థితిలో ఉంటాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ రోగం ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేస్తే మాకెంతో మంది కాల్స్ చేస్తుంటారు, అయ్యా నా కొడుకు గురించి, నా బిడ్డ గురించి, నా భార్య గురించి, నా భర్త గురించి నా ఇంట్లో శాంతి సమాధానం కోల్పోయాం. ఒకటేసారి నా ఇల్లంతా శోక సముద్రంగా మారిపోయింది. ఎక్కడయ్యా ఏం చేస్తే ఈ విడుదల మా కుటుంబానికి దొరుకుతుందని ఎంతో మంది బాధపడుతూ ఫోన్లు చేస్తుంటారు, లెటర్స్ రాస్తుంటారు, మెయిల్స్ పెడుతుంటారు, టీవీ ప్రోగ్రామ్ చూస్తూ మాకు మెసేజెస్ పెడుతుంటారు. దేవుని బిడ్డలారా, కానీ ఒక స్త్రీ చాలా భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడిందంటండి. అది రక్తస్రావ రోగం కలిగిన రోగం. అది ఏంటంటే ఆ దినాల్లో ఒక వ్యక్తికి రక్తస్రావ రోగం ఉన్నా అటువంటి స్థితిలో ఉంటే ఊరి వెలుపట ఉంచేవారు, ఆమె ఊర్లో ఉండే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆ పాతకాలంలో వెలివేసేవారు. అంతేకాక ఆమె ఎవరి మధ్యలోకి వచ్చినా చంపేవారు. ఎందుకంటే ఎక్కడికి కూడా అటువంటి వారు రావటానికి లేదండి. ఎందుకంటే తనకున్న రోగాన్ని బట్టి మంచి ఆరోగ్యం లేదు, శాంతి లేదు. ఒక రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె శరీరం భయంకరమైన వాసన. ఆమె ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందట, అయ్యా మీరైనా బాగు చేయగలుగుతారా నా రోగాన్ని అని తనకున్న డబ్బునంతా ఖర్చు పెట్టిందంటండి. ప్రతి ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట. ఆ యొక్క ఎన్ని సిటీస్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో అందరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి తనకున్న డబ్బునంతా ఇచ్చి, తనకున్న సంపదంతా ఇచ్చి నన్ను బాగు చేయమని అడిగినప్పుడు ఏ డాక్టర్ కూడా ఆయన బాగు చేయలేకపోయారట. అయితే ఆమె అంటుంది వైద్యుల చేత తిప్పలు పడిందట. ఎందుకంటే ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని. నేను డాక్టర్స్ గురించి తప్పుగా మాట్లాడట్లేదండి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, వాళ్ళ వృత్తికి మేము గౌరవిస్తున్నాము. కానీ ఎన్ని టెస్టులు చేసినా ఆమె శరీరానికి స్వస్థత లేదండి, విడుదల లేదు. ఎప్పుడైతే రోగముతో ఉందో నెమ్మది లేదు. ఎందుకంటే నానేవారందరూ వెలివేశారు, ఎవ్వరూ తనతో లేరు. ఒక వ్యక్తికి ఆరోగ్యం, అందం, ఐశ్వర్యం ఉంటే ప్రజలు ప్రేమిస్తారు. దేవుని బిడ్డలారా, అనారోగ్యం, భయంకరమైన స్థితి, వాసన, డబ్బు లేని స్థితి ఆమెని ఊరి ప్రజలు వెలివేయబడినటువంటి అనుభవంలో ఉందండి. ఆ వెలివేయబడిన అనుభవంలో ఆమెకి సంతోషం, సమాధానం లేదు కదా, దుఃఖమే ఆమె జీవితానికి మారిపోయింది. ఆ దుఃఖము, ఆ వేదన, ఆ కన్నీరు, ఆ బాధ ఆమె 12 సంవత్సరాల నుండి అనుభవిస్తుంది. దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రోగ్రాం చూస్తున్న నువ్వు, ఇక్కడ కూర్చున్న నీవు ఎన్ని సంవత్సరాల నుండి నీ వేదనను అనుభవిస్తున్నావేమో. నీ దుఃఖానికి నివారణ లేదు, నీ క్యాన్సర్కి నివారణ లేదు, నీ ఎయిడ్స్కి నివారణ లేదు, నీకున్న బాధకు నివారణ లేదు, నీ భర్తకున్న పరిస్థితికి నివారణ లేదు అని బాధపడుతూ నీవు కూడా తిప్పలు పడి బాధపడి ఇక్కడ కూర్చున్నావేమో, టీవీ ప్రోగ్రాం చూస్తున్నావేమో. అయితే ఈ రాత్రి షాలోం, నా సమాధానకర్త అయిన దేవుడు నిన్ను తాకి నీ జీవితానికి సమాధానం దయచేయబోతున్నాడు. చూడండి, ఆమె వేదన చెప్పలేని వేదన అండి. ఆ బాధ చెప్పుకునే బాధ కాదు. ఎందుకంటే ఆమె శరీరం అంతా, ఒక స్త్రీకి రక్తస్రావ రోగం ఉంటే ఆ బాడీలో ఉన్న రక్తం అంతా వెళ్ళిపోయి ఆ యొక్క అనీమియా, రక్తహీనత వచ్చేసింది ఆ శరీరాన్ని. నడవలేని స్థితి, ఎముకల్లో నొప్పి, కాళ్ళల్లో నొప్పి, కడుపులో నొప్పి. అంతేకాక ఊరి వారందరూ వెలివేసిన అనుభవం. సింపుల్ గా చెప్పేస్తుంటాం రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత నొందిందని, కానీ ఆ రోగము ఆమె శరీరాన్ని పీల్చి పిప్పి చేసిందండి. ఆ రోగము ఆమె శరీరంలో, ఆ వ్యాధి ద్వారా ఆ ఎముకలు, కీళ్ళు, నరాలు అన్నీ కూడా వాసిపోయాయి. ఎందుకంటే అది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 12 సంవత్సరాల నుండి ఆమెను పీడిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ రోగాన్ని బట్టి, ఆ బాధను బట్టి శాంతి లేదండి, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఎట్టు వెళ్ళాలో తోచని స్థితి, ఎవరిని అడగాలో తోచని స్థితి. అటువంటి క్లిష్ట పరిస్థితులు, వెలివేయబడిన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితులు ఎవరి గురించి విన్నదంటే సమాధానకర్త అయిన యేసుని గురించి విన్నదంట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఈ ప్లేస్లోకి వచ్చి కూర్చున్నావు, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు. నీ జీవితంలో కూడా ఒకవేళ రక్తస్రావ రోగం లేకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల నుండి చేతబడి శక్తులతో పీడించబడుతున్నావేమో. నీ కుటుంబ పోరాటం నిన్ను వెలివేయబడిన స్థితిలో ఉంచిందేమో. నీ భర్త నుంచి వచ్చిన అవమానం నీకు ఒక నిందగా, అవమానంగా మారిపోయిందేమో. నీ యవ్వన భవిష్యత్తు అనేకులకి నిందాస్పదంగా మారిపోయిందేమో. సంవత్సరాల నుంచి ఈ బాధతో, ఈ వేదనతో నలుగుతున్న నువ్వు ఎక్కడికి వెళ్తే నాకు ఉపశమనం దొరుకుద్దని ఈ స్థలంలోకి వచ్చావేమో, ఈ ప్రోగ్రాం చూస్తున్నావేమో. నేను ప్రకటిస్తున్న యేసు నీ కుటుంబానికి, నీ జీవితానికి పరిపూర్ణ సమాధానాన్ని దయచేయబోతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన సమాధానకర్త, పేరుకు తగిన దేవుడండి ఆయన. చూడండి, ఈ స్త్రీ ఎక్కడి నుంచో వస్తుందండి. ఆమె బాధ చెప్పలేని బాధ.
నలిగిపోయిన శరీరం. యేసుక్రీస్తుతో వేల ప్రజలు వెంబడిస్తున్నారు. అక్కడ అనేక ప్రజలు ఆయన చుట్టుముట్టి ఉన్నారండి. కానీ ఆమె ఊరి ప్రజల్లోకి రావడం కష్టం. ఆమె శరీరంలో ఉన్న వాసన, ఆ శరీరంలో ఉన్న చీకటి, ఆ శరీరంలో ఉన్న బాధ ఆమె జీవితాన్ని నలిపేస్తుంటే ఆమె యేసయ్య ప్రేమ, యేసయ్య కనికరం గురించి వినటమే కాక ఆ సమాధాన కర్తను కానీ నేను తాకితే ఎన్నడూ కూడా పొందని అద్భుతమైన సమాధానాన్ని పొందుకుంటానని ఆశ కలిగి వచ్చిందండి. అయితే యేసయ్యను తాకాలని ఆశ, యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఆశ. ఎందరో జనాలు యేసయ్య మీద పడుతున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అందరూ ఆయన మీద పడుతున్నారు. ఈమెకు ఓపిక లేదు. ఒక రోగికి కొన్ని సంవత్సరాల రోగం ఉంటే ఓపిక ఉండదండి, శక్తిహీనత. చాలామంది అంటారు, అయ్యగారు మేము లైన్లో రాలేము, మేము తొందరగా వస్తాము, మా కుమారునికి లేదా మా కుమార్తెకి లేదా నా భార్యకి ప్రార్థన చేసి పంపిస్తారా అని మీరు అడుగుతుంటారు. నిజమేనండి, మీ పరిస్థితిని మేము అర్థం చేసుకోగలుగుతాం. అటువంటి స్థితిలో ఈమె యేసయ్య ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ దగ్గరికి రాలేను, దూరం నుండి నాకు ప్రార్థన చెయ్య అని యేసయ్యని కలవలేని స్థితి. వేల ప్రజలు ఆయన మీద వెంటబడుతుంటే ఈమె ఆశ తోసుకుంటూ నెట్టుకుంటూ ఓపిక లేక ఏ విధంగా పాపం యేసయ్యని చేరిందో, ఆయనని చేరగానే ఆయన వస్త్రపు చెంగుని తాకింది. దేవుని బిడ్డలారా గట్టిగా చప్పటి కొడుతూ దేవుని మహిమపరచుదాం. ఆయన వస్త్రపు చెంగును తాకింది, ఆమె రక్త ధార కట్టింది. గట్టిగా చప్పటి కొడుతూ దేవుని మహిమపరచుదాం. చూడండి, 12 years నలిగిపోతున్న అనుభవం, 12 years ఎవ్వరు లేని అనుభవం, 12 years ఒంటరి స్థితి, అంతేకాక సమాధానం లేని స్థితి. దేవుని బిడ్డలారా ఎప్పుడైతే యేసయ్య వస్త్రపు చెంగును తాకిందో ఆమె రక్తధార కట్టింది. ఈరోజు దేవుని బిడ్డ ఎప్పుడైతే వాక్యం అనే వస్త్రం నిన్ను తాకుతుందో నీ బాధకు నివారణ జరగబోతుంది యేసు నామములో. ఆ రోజు యేసయ్య వస్త్రాన్ని ఆమె తాకింది. ఈ రోజు దేవుని వాక్యము నిన్ను తాకుతుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని వాక్కు నిన్ను తాకుతుండగా నీ జీవితంలో నా బాధ నివారణ కాబోతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెంటనే అంటున్నాడు, ఇక్కడ ఎవరో నన్ను తాకారు. చూసారా, ఈ రాత్రి ఎవరో ఇక్కడ ఏడుస్తున్నారు. రియల్లీ దేవుని బిడ్డలారా, ఎవరో ఇక్కడ దుఃఖపడుతున్నారు, ఎవరో ఇక్కడ ఒంటరి స్థితిలో ఉన్నారు, ఎవరో ఇక్కడ నిట్టూర్పు విడుస్తున్నారు, ఎవరో సెటిల్మెంట్ లేక వ్యాధి కలిగి, రోగము కలిగి, పాపము కలిగి, శాపము కలిగి, నష్టము కలిగి ఎవరో ఇక్కడ దుఃఖముతో, వేదనతో, కన్నీటితో ఉన్నారు. అది యేసయ్య గుర్తిస్తూ అడుగుతున్నాడు, ఎవరు నన్ను తాకారో వాళ్ళెవరు అక్కడ మాట్లాడుతున్నాడు. శిష్యులు అంటున్నారు, ఇంతమంది నీ వెంట పడుతుంటే ఎవరు నిన్ను తాకారని మేము చెప్పగలమయ్యా అని విసుక్కుంటున్నారు. అయితే ఆ స్త్రీ వణుకుతూ వచ్చి యేసయ్య ముందు నిలబడిందండి. అయ్యా, నీ వస్త్రపు చెంగును ముట్టింది నేనే అందనమాట. అప్పుడు యేసయ్య ఆమె వైపు చూసి అంటున్నాడు, సమాధానము కలిగిన దానవే వెళ్ళు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత అద్భుతమైన మాట అండి. నువ్వమ్మా ఇన్ని రోజులు ఏమీ లేదంటండి ఆమెకి. చెప్పండి తల్లి, 12 సంవత్సరాలు అండి ఏమీ లేదు, సమాధానం లేదు. ఆమె రోగము ఆమె సమాధానాన్ని తీసేసిందండి. ఆమె రోగము ఆమెకున్న నెమ్మదిని తీసేసింది. ఒక యవ్వన బిడ్డ సాక్ష్యం ఇచ్చింది ఏడ్చుకుంటూ. తన తండ్రి ఆ కాలంతా గ్యాంగ్రీన్ అయిపోయి బాధపడుతుంటే డాక్టర్స్ కాలు తీసేయాలంటే ఆ ఇంట్లో శాంతి ఉంటుందండి? ఆ ఇంట్లో సమాధానం ఉంటుందా? ఆ ఇంట్లో నెమ్మది ఉంటుందా? ఆ ఇంట్లో ఎంత వేదన ఉంటుంది దేవుని బిడ్డలారా. ఆ బిడ్డ, ఆ తల్లి, ఆ కుటుంబము ఆ రోజు ఏడుస్తున్నారండి. ఆ వాసన ఆ యొక్క సహోదరుడి దగ్గర. అయితే వాసనతో నలిగిపోయిన ఆ శరీరాన్ని, కుటుంబానికి శాంతి లేని ఆ కుటుంబాన్ని యేసయ్య మేము కాదండి మా ద్వారా అడుగు పెట్టాడు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆ హాస్పిటల్లో ఆయన అడుగు పెట్టాడో, ఎప్పుడైతే అక్కడ ప్రార్థన చేశామో, యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పాడైపోయిన ఆ కాలుని, ఆ మురిగిపోతున్న ఆ కాలుని ఎప్పుడైతే తాకాడో బాగుపడింది ఆ కాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి విరిగిపోయిన హృదయంతో ఇక్కడ ఉన్నావా? నలిగిపోయిన హృదయంతో ఉన్నావా? నెమ్మది లేకుండా ఉన్నావా? శాంతి లేకుండా ఉన్నావా? సమాధానం లేకుండా ఉన్నావా? నీ హృదయం కలవరంతో ఉందా? నీ గుండెలో భయం ఉందా? అయితే ఈ రాత్రి నా యేసయ్య అంటున్నాడు, ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నావమ్మా? ఎన్ని దినాల నుంచి వేదన పడుతున్నావు? ఈ రాత్రి యేసయ్య నీకు సమాధానం ఇవ్వబోతుండగా నీ కుడి చేయి పైకెత్తుతావా? కళ్ళు మూసుకుంటావు నిమిషం. ప్రతి ఒక్కరు కూడా త్వరగా కళ్ళు మూసుకొని కుడి చేయి పైకెత్తి ఈ రాత్రి యేసయ్య నాతో మాట్లాడుతున్న మంచి